రా బయటికి రా. ఎప్పుడు బావిలో కప్పలా, పంజరంలో చిలకలా, వంటింట్లో కుందేలా ఉంటావేంటి? బయటికొచ్చి ప్రపంచాన్ని చూడు, 10 మందితో మాట్లాడు. ఏమిటి సార్ మేడం గారిని బలవంతంగా ఆల్లోకి లాక్కొస్తున్నారు? లేకపోతే ఏంటి చారి, ఇది ఇల్లా లేకపోతే హాస్పిటల్ ఐసీయూ వార్డా? అరే తన చెయ్యి ఇరిగింది, పేషెంట్ అయింది, పట్టించుకోవాలని ఒక్కరికి లేదే. అయ్యో ఎందుకండి ఇంత హడావిడి చేస్తున్నారు? నీకు తెలీదు, నువ్వు సైలెంట్గా ఉండు. నీ పాటికి నువ్వు గదిలో ఒంటరిగా ఉంటే నిన్ను పట్టించుకునేదెవరు? ఏవండి నేను బానే ఉన్నాను కదా. లేవు, చేతికి బ్యాండేజ్తో ఉన్నావు. అసలేం డాడ్, నీ కోడలు చెయ్యిరిగితే మీకు చీమ కొట్టినట్టు కూడా లేదా? అదేంటి జే, నేను చాలా ఫీల్ అయ్యాను. ఫీలింగ్ మనసులో ఉంటే చాలా డాడ్, మాటల్లో కూడా ఉండాలి. పిన్ని, మంగకు మీరు టాబ్లెట్లు వేసారా? తనే వేసుకుంటానంది నాన్నా. తను అలాగే అంటుంది. అసలు తనకి మోమాటం ఎక్కువ. మీరే దగ్గరుండి మందులు మింగించాలి. మంగ మీ కోడలు కాదు కూతురు అంటారు కదా, మరి ఆ కేరింగ్ ఏది? ఏవండి ఇక చాలా ఆపండి. ఆపను. ఈ ఇంట్లో నీకు ఏ లోటు జరగకూడదు. అత్తయ్య మావయ్య, అసలు ఇంట్లో మీరు ఏం చేస్తున్నారు? ఉరుమురుమి మంగళ మీద పడ్డట్టు మా పైన పడతావేంట్రా? మీరందరూ ఏం చేస్తున్నారు, మేము అదే చేస్తున్నాం. ఆయన తనకు చేయి విరిగితే మేమేం చేయగలం? మేమన్నా డాక్టర్లమా? కట్టుకున్న భర్త నువ్వు పక్కనే ఉన్నావు, ఇంకేం కావాలి? తనకి మీ అందరి ప్రేమ కావాలి. మీ కేరింగ్ ఉంటే తను త్వరగా క్యూర్ అవుతుంది, లేదంటే పాప ఒంటరిగా మతిపోతుంది. ఏవండి కాస్త చేయి విరిగినందుకు నాకేదో ప్రాణాంతకర జబ్బొచ్చినట్టు, నేను పెద్ద పేషెంట్ అయినట్టు ఎందుకింత హడావిడి చేస్తున్నారు? నేను పేషెంట్ని కాదండి. కోలుకునే వరకు వీళ్ళందరూ కలిసి నీకు కేర్ తీసుకోవాలనేదే నా కోరిక. మీరొక్కరు చాలండి, అందరినీ ఎందుకు ఇబ్బంది పెడతారు? నిన్ను చూసుకోవడం ఇబ్బంది అని ఎవ్వరూ ఫీల్ అవ్వకూడదు. అవును సరే, మీ మేడం గారి కోసం నువ్వేం చేసావు? దేవుణ్ణి ప్రార్థించాను సార్. దేవుడంటే గుర్తొచ్చింది. జేజీ ఎక్కడా? అవును కల్పన, అమ్మమ్మ ఎక్కడా? మంగకిలా అవడానికి తనే కారణమని గదిలో ఒంటరిగా కూర్చొని ఫీల్ అవుతున్నారండి. మంగ చేయి విరిగితే అమ్మమ్మ ఎలా కారణం అవుతుంది? జై మంగళ మొదటి రాత్రి జరిగితే గుడికొస్తానని మొక్కుకుందంట. ఆ మొక్కు తీర్చినందువల్లే ఇలా అయిందని బాధపడుతున్నారు బామ్మగారు. అది విషయం. మంగకి యాక్సిడెంట్ అవడానికి కారణం ఆ వ్యాన్ డ్రైవర్ కాదు, మీరంతా కారణం. మీరు గుడికెళ్ళి మొక్కు తీర్చుకోవడం వల్లే నిత్యకిలా అయింది. అయ్యో రామా, ఆయన ఎందుకు ఇలాంటి తప్పు చేశారు? మంగంటే మీకు అంతాలు సార్? నువ్వు ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మవుగా జై? ఇప్పటి నుంచి నమ్ముతున్నాను. రేపు ఎర్లీ మార్నింగ్ నేను మంగ లేవకముందే మీరంతా గుళ్ళో ఉండాలి, మొక్కు చెల్లించాలి. అంతా వెళితే మంగనెవరు చూసుకుంటారు నాన్న? నేను చూసుకుంటాను పిన్ని, మీరు మొక్కు తీర్చే పనిలో ఉండండి. ఇంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చినట్టు ఈ గోలేంటండి మనకు? ఇప్పుడే మనకు అసలే కందిరీగలాగా కోపంలో ఉన్నాడు, ఏమన్నా కుట్టేస్తాడు. సార్ 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 మేడం గారు అనుకుని మీరు నా చేయబట్టుకుని అవుతున్నారు. అసలే కోపంగా ఉన్నాను, ఈ టైంలో కుళ్ళు జోకులు ఎచ్చారి. అంటే నన్ను అనుకునేలాగారా? ఎందుకు సార్? టీవీలో సాంగ్ చూసావా? చూశాను కదా సార్, సూపర్ సాంగ్ సార్. స్త్రీ జాతి గొప్పతనం గురించి ఎంతో గొప్పగా చెప్పారు సార్. అదంతా నిజమే అంటావా? ఏదంతా సార్? ఆ సాంగ్ లో చూపించిందంతా ఆ హీరోకి యాక్సిడెంట్ అయితే హీరోయిన్ సేవలు చేసి హీరోని రికవర్ చేయటం. అయ్యో అదంతా నిజమే సార్. హీరోయిన్ సేవలకి అంత శక్తి ఉందండి, అది దైవశక్తి సార్. భర్తకి కష్టం వస్తే భార్య సేవలు చేసి భర్తని రికవర్ చేస్తుంది. మరి భార్య కష్టం వస్తే
భర్త సేవలు చేసి భార్యను రికవర్ చేయొచ్చుగా. చెయ్యొచ్చు కానివ్వండి. ఈ కాలంలో ఏ భర్త భార్యకు సేవలు చేస్తున్నాడు సార్? నేను చేస్తాను. మీరు చేస్తారా? చేస్తాను. మీ మేడని రికవర్ చేస్తాను. అదంతా ఈజీ కాదు సార్. ఐ డోంట్ కేర్. పొద్దుడే లేవాలండి, లేస్తాను. చన్నీటి స్నానం చేయాలండి, చేస్తాను. నేల మీద భోజనం చేయాలండి, చేస్తాను. నేల మీద పడుకోవాలండి, పడుకుంటాను. నిష్టగా ఉండాలండి. ఉంటానయ్యా. ఎందుకు సార్ మీకు అంత శ్రమ? నా మంగ కోసం ఆ మాత్రం చేయాలని చారి. అంటే ఎప్పుడు ట్రీట్మెంట్ నమ్మే మీరు సెంటిమెంట్ నమ్ముతారా? కొన్ని నమ్మకాలకి లాజిక్లు ఉండవు చారి, కానీ మ్యాజిక్ జరిగిపోతుంది. నాకు మీ మేడం త్వరగా రికవరీ కావాలి. దానికోసం ఏదైనా చేస్తాను. సరే సార్, సంకల్పం గట్టిగా ఉంటే ఏమైనా చేయొచ్చండి, చేసేయండి. అవును, రేపు నేను ఏ టైంకి లేవాలి? తెల్లవారుజామున సరిగ్గా 4 గంటలకండి. అయితే 3 గంటలకు ఇంటికి వచ్చాయి. నేనెందుకండి? నన్ను 4 గంటలకు నిద్ర లేపడానికి. త్వరగా వచ్చి. నేనొచ్చి లేపటం ఎందుకు? అలారం పెట్టుకోవచ్చు కదా. పిన్ని, ఏంటి మీరు చేసిన పని? మళ్ళీ ఏం చేశాను నాన్న? డాడ్, మీరు చూస్తూ ఊరికే ఉన్నారా? ఏమైంది జై? ఇంకా ఏం కావాలి? అత్తయ్య మావయ్య, మీరేం చేస్తున్నారు? భోంచేస్తున్నావు చేస్తున్నావు. అసలు మీకు ఎలా తినబుద్ధి అవుతుంది? ఆకలేసింది తింటున్నా వాళ్ళుడు. మీరు తింటే సరిపోతుందా? మంగ తినాలా వద్దా? నేను కూడా తింటున్నాను కదండి. ఎలా తింటున్నావు? ఎడమ చేత్తో స్పూన్తో కష్టపడుతూ తింటున్నావు. ఏ ఎవరైనా తనకి ముద్దలు కలిపి తినిపించచ్చు కదా? ఏం డాడ్, ఎప్పుడైనా పిన్ని చేతికి దెబ్బ తగిలితే నువ్వు తినిపించలేదా? తినిపించాను నాన్న. ఏమోయా, అత్తయ్యకి మీరు ఎప్పుడు తినిపించలేదా? 20 సంవత్సరాలుగా చూస్తున్నాను, ఒక్కసారి కూడా మీ అత్తయ్య చెయ్యి విరగలేదు అల్లుడు. ఆ అవకాశం కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఏ అవకాశం కోసం సార్? ఆవిడికి తినిపించే అవకాశం కోసమా, లేక ఆవిడ చెయ్యి విరిగే అవకాశం కోసమా? చారే, అనవసరంగా మా మధ్య తగులు పెట్టమాకోయా. ఇప్పుడు మ్యాటర్ అది కాదు మావయ్య. మంగకు ఎవరైనా ఎందుకు తినిపించలేదు? నువ్వు బాగా ఓవర్ చేస్తున్నావు జై. తనేం పస్తులేదుగా, శుభ్రంగా తింటోంది. ఎడం చేత్తో స్పూన్తో ఎలా తింటుంది అత్తయ్య? తన కడుపు ఎలా నిండుతుంది? అప్పటికి నేను తినిపిస్తానన్నాను బాబు, మంగే వద్దంది. తను అలాగే అంటుంది. తనకి మోమాటం పిన్ని. నాకేం మొహమాటం లేదండి, నేను హాయిగా తింటున్నాను. కవర్ చేసుకోక బంగారం. ఆ? నువ్వు ఖాళీ కడుపుతో ఉంటే నేను తట్టుకోలేను. అదేదో నువ్వే తినిపించొచ్చు కదా. తినిపిస్తాను డాడ్, నా భార్యకి నేనే తినిపిస్తాను. ఈ స్పూన్ బడి. వద్దండి, నేను తింటాను. నేనే తినిపిస్తాను. ఎందుకండి, నేను తింటాను కదా. ఏ నాకేమైనా నువ్వు తినిపించావా? మొన్న తినిపించలేదా? తిను. నాకేం కాలేదండి. తింటావా లేదా? తిను. ముందు మీరు తినండి. నువ్వు తిన్న తర్వాత ఇదే ప్లేట్లో నేను తింటాను. అప్పుడే చేయి కడిగేసేవని చంద్రిక. వాళ్ళ ప్రేమ చూస్తుంటే కడుపు నిండిపోతోంది. ఇంకా సాంబారు పెరుగు అన్నీ ఉన్నాయి కదా, తినొచ్చు కదా వాడితో. మీకు ఆ కూరలు కనిపిస్తున్నాయి, నాకు నా కూతురు కనిపిస్తోంది. ఛ! నాకు మాత్రం ప్రస్తుతానికి కూరలే కనిపిస్తున్నాయి. ఇక చాలండి, మీరు తినండి. ముందు నువ్వు కడుపు నిండా తిను. తినమ్మా, మా జై చాలా మంచివాడు.
ఎవరికి కష్టం వచ్చినా తట్టుకోలేడు. అలాంటిది నీ కష్టం వస్తే భరించగలడా? ఇలాంటి భర్త దొరకడం నీ అదృష్టం. జైని నువ్వు మార్చావనుకున్నాం కానీ ఇంత మార్పు వస్తుందనుకోలేదమ్మా. నీలాంటి భార్య దొరకడం జై అదృష్టం. సారు మేడం మేడ్ పని ఇచ్చేదరండి, ఒకరి కోసం ఒకరు పుట్టారు. చారి, సార్ నువ్వు భోంచేసావా? చెయ్యాలి సార్. మళ్ళీ నువ్వు నన్ను వచ్చి పొద్దున్నే లేపాలి కదా, ఇప్పుడు చేయక్కర్లేదు. నువ్వు తిని బంగారు. సార్ సార్ మేడం డిస్టర్బ్ అవ్వకూడదు, సార్ నిద్ర లేవాలి. ఎలా? సార్ నేను ఇక్కడ కిటికీ దగ్గర. బుద్ధి లేదా చారి? నిద్రపోతుంటే రాళ్ళతో కొట్టి లేపుతావేంటి? టైం 4 o'clock అయింది సార్. అయితే ఇది చెప్పడానికి లేపావా? మీరే కదండి నిద్ర లేపమన్నారు. ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి నేను ఏం చేయాలి చారి? మర్చిపోయారా? లేచి మీరు స్నానం చేయాలి. అవును కదా. మీరు బయటికి రండి, బకెట్లతో నీళ్లు సిద్ధంగా పెట్టాను. ఏమిటండి నత్తనడక? పదండి. ఇలా కూర్చోండి, త్వరగా స్నానం చేయండి. వాటర్ చాలా కూల్గా ఉన్నాయి చారి. కాస్త హీట్ చేసుకుని పోసుకుంటే బెటర్ ఏమో. కుదరదు సార్, చన్నీటి స్నానమే చేయాలి. చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే చలి జ్వరం వస్తుందేమో చారి. కానీ తప్పదు సార్. పోనీ వేరే ఐడియా ఉంటే చెప్పు చారి. ఉంది సార్. ఈ ఉపవాసాలు గట్రా మానుకుని వెళ్ళి నిద్రపోవటం. ఈ మాత్రం దానికి ఎందుకు సార్? మేడం గారి కోసం అది చేస్తాను ఇది చేస్తాను అని కోతల కోసి భీష్మ ప్రతిజ్ఞ చేశారు. మీరు సుఖపడ్డానికే పుట్టారు సార్. ఇలాంటి కష్టాలు తమరు పడలేరండి. ఏదైనా చెప్పడం తేలికే సార్, ఆచరించడమే కష్టం. ఎందుకు వచ్చిన గొడవ? వెళ్ళి మూడంకేసుకుని పడుకోండి. అనవసరంగా నా నిద్ర పాడు చేసుకున్నాను. సార్ స్నానం అయిపోయింది చారి. మీరు చన్నీటితో స్నానం చేయలేనన్నారు. మీ మేడం తలుచుకున్నాను, ధైర్యం వచ్చింది.
ఈ చల్ల నీళ్ళనే కాదు, వేడి వేడి నిప్పులు పోసుకోమన్నా పోసుకుంటాను. మీరు చాలా గ్రేట్ సార్. హ్యాట్స్ ఆఫ్. లేదు చారి, ఇది నా గొప్పతనం కాదు, నాకంటే మంగే గొప్పది. తను నా కోసం ఎన్నో చేసింది. నిప్పులపై నడిచింది, కొరడతో కొట్టించుకుంది, అరచేతిలో హారతి వెలిగించుకుంది. తను చేసిన వాటితో పోలిస్తే నేను చేసింది చాలా తక్కువ చారి. అవును సార్, మేడం గారి కోసం మీరు ఎంత చేసినా తక్కువేనండి. మీరు చేస్తున్నదంతా చంద్రుడికో నూలుపోగు లాంటిదండి. కాదు, జాబులపై జలసాల పొగలాంటిది. ఆ, బాగా చెప్పారు సార్. నెక్స్ట్ ఏం చేయాలి చారి? ఈ తడి బట్టలతో ఇంట్లోకి వెళ్ళి ఆ. దేవుడు పటాల ముందు దీపం పెట్టి దండం పెట్టుకుని ఉపవాస దీక్ష ప్రారంభించాలండి. ఓకే చారి. సార్, మళ్ళీ చెప్తున్నాను సార్, ఈ దీక్ష చాలా కష్టమైనది, కఠినమైనది. దీక్ష విరమించే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదండి. ముట్టుకున్నారనుకోండి, మంచి జరగకపోగా కీడు జరుగుతుందండి. మీరు ఇప్పుడే బాగా ఆలోచించుకోండి. నాపై నీకు నమ్మకం లేదు చారి? ఆ, భలేవారే సార్. ఇంత చూశాక కూడా మిమ్మల్ని నమ్మకుండా ఉంటానా? ఏదో కీడెంచి మేలుంచమంటారు కదండి, మీ మేలు కోరి హెచ్చరించాలంతే. నువ్వు అన్నట్టు నాకు కష్టాలు కొత్తే చారి, కానీ మీ మేడం కోసం కష్టపడతాను. నా కోసం ప్రాణాలకు తెగించి నేనే తన ప్రాణం అనుకున్న నా మంగ కోసం ఏమైనా చేస్తా చారి. పద. రండి సార్, పదండి. అయ్యబాబోయ్, అప్పుడైనా తెలిసిందేంటి? గుడ్ మార్నింగ్ మంగ. తడిసిపోయారేంటండి? అది బయట వర్షం పడుతుంది. వర్షమా? అదేం లేదు మేడం, సారు చన్నీటి స్నానం చేశారండి. చన్నీటితో స్నానమా? ఆ. ఎందుకండి? ఎప్పుడు వేణీళ్లతోనే కదా మీరు స్నానం చేస్తారు. చారీ, చన్నీళ్లతో ఎందుకు స్నానం చేశారండి? ఊరికే బంగారం, ఎండాకాలం వేడి నీళ్లతో చేస్తే వేడి చేస్తుందని చన్నీళ్లతో స్నానం చేశా. ఆహా, హాయిగా ఉంది. అయినా ఇంత పొద్దున్నే ఎందుకు స్నానం చేశారు? అదే దీక్ష మేడం. దీక్ష ఏంటి? చారీ, దీక్ష అంటే ఈ రోజు నుంచి ఎర్లీ మార్నింగ్ లేవాలని దీక్ష. అదే చెప్తున్నాడు, అంతేగా చారీ? అవునండి, అవును అవును మేడం. అయినా నీకు ఇష్టం ఎందుకు బంగారం? నువ్వు హ్యాపీగా పడుకోవచ్చు. మెలకు వచ్చింది, కళ్ళు తెరిచి చూస్తే మీరు పక్కన లేరు. ఎక్కడికి వెళ్ళారా అని బయటకొచ్చాను. అవునా? నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. నువ్వు వెళ్ళి పడుకోపో. తెల్లారింది కదా, ఇక నాకు నిద్ర పట్టదు. పడుకుంటే హ్యాపీగా నిద్ర పడుతుంది. నువ్వు వెళ్ళు. ఏంటి నన్ను పంపించాలని చూస్తున్నారు? ఏదైనా ప్లాన్ వేశారా? ప్లానా? అలాంటిదే లేదే. ఏం చారీ? అవును మేడం, ఏ ప్లాను లేదండి. నిజం చెప్పండి. అయినా నీతో అబద్ధం చెప్తానా? పదండి పదండి, రండి సార్. ఇప్పుడు చెప్పు చారీ, ఏం చేయాలి? ఏముందండి, ముందు నుదుట బొట్టు పెట్టుకోండి, ఆ తర్వాత దీపం వెలిగించి అగ్రత వెలిగించి దండం పెట్టుకోండి. సార్, ఈ క్షణం నుండి మీ దీక్ష ప్రారంభమైందండి. గుర్తుంది కదండి? కండిషన్స్ అప్లై, కష్టాలు సప్లై. గుర్తున్నా చారీ. పదండి.